చేస్తానే పనులు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీలు అని చెప్పిండు, మీతో ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? ఏమంటాడు, నా దగ్గర బాగా పైసలు లేవు, నాకు లేవు పైసలు అంటాడు. చెప్తాను, నాకు అప్పు వెళ్తలేదు, ఎక్కడన్నా పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోపోయటం లెక్క చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. అంతే అంతే, దొంగే మొత్తం దొంగే. రేవంత్ రెడ్డి దొంగ. దొంగే దొంగ కాకపోతే ఇప్పుడు ఏం చేసిండు? అంతేనా? దొంగ అయితే కాకపోతే ఏం చేసిండు? మొత్తం నేను అది ఇస్తానా, ఏడు ఇస్తానా, మొత్తం మాఫీ చేస్తానా అన్నాడు. సగం మందికి మాఫీ చేసిండు, సగం మందికి షేర్ అట్టెడతారు. ఏం చేసిండు? మగవాళ్ళకు పింఛన్ లేని వాళ్ళకు 2500 ఆడవాళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు, అది బంద్ చేసిండు. అదేం చేసిండు? మళ్ళీ ఇదేమి రైతు బంధు ఏం చేసిండు? ఇది మాఫీ చేసిండు. ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు? కొసకొచ్చినాక ఇస్తాడే అనిపిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? కొసకు లాస్ట్ కు నాకు బాగా పుడతలేదు అంటాడు రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మీకు నీళ్లు రావట్లేదు? లేదు, నీళ్ళ సుక్కే లేవు, ఎక్కడ బోర్లు లేవు, ఏది. 10 ఏళ్ళు మేము వేసేస్తామంటాడు. ఇప్పుడు ఇప్పుడు వివాహం చేసిన ఏడాది చాలు. ఇది ఎక్కువైపోయిందా? నీళ్లు మేము ఎప్పటికి నీళ్లు ఉండేది మాకు. మీరు నీళ్లు రాక చచ్చిపోతారు, నీళ్లు రాక చచ్చిపోతారు, ఓట్లెత్తారని కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు అదే పని చెప్పింది. ఇప్పుడు అదే మోపైంది మాకు. అన్నసారి వెళ్తే ఇంత ఉన్నది పోతాయి, ఉన్నది పోతాయి, 2000 కూడా 2000 కూడా పోతాయి. మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించబోతున్నారు మీరు? ఈసారి చెప్తాడు, గెలవాడు. కాంగ్రెస్ తరఫున నిలబడించే ఒక్క ఓట్స్ దేయం. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. ఉబ్బుచ్చులకు అంటాడు, ఉబ్బుచ్చులకు అనగానే వేస్తాం.